మాకు నేర్పుమయా. పరమ దేవుడవని తెలిసి కరములెత్తి జంటగా వచ్చి, పరమ దేవుడవని తెలిసి కరములెత్తి జంటగా మూర్చి, శిరమును వంచి సరిగను వేడిన సుంకరి ప్రార్థన నేర్పుమయా. శిరమును వంచి సరిగను వేడిన సుంకరి ప్రార్థన నేర్పుమయా. ప్రార్థన వినిది పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. ప్రార్థన వినిది పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. దినములోన చేసిన సేవ దైవ చిత్తముకు సరిపోవా. దినములోన చేసిన సేవ దైవ చిత్తముకు సరిపోవా. దీనుడనయ్యా ఒంటిగా కొండపై చేసిన ప్రార్థన నేర్పుమయా. దీనుడనయ్యా ఒంటిగా కొండపై చేసిన ప్రార్థన నేర్పుమయా. ప్రార్థన వినిది పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. ప్రార్థన వినిది పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. శత్రుమూక నిన్ను చుట్టుకొని సిలువ పైన నిన్ను చంపగను. శత్రుమూక నిన్ను చుట్టుకొని సిలువ పైన నిన్ను చంపగను. శాంతముతో నీ శత్రువు బ్రోవకు సలిపిన ప్రార్థన నేర్పుమయా. శాంతముతో నీ శత్రువు బ్రోవకు సలిపిన ప్రార్థన నేర్పుమయా. ప్రార్థన వినిది పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. ప్రార్థన వినిది పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. ప్రార్థన మాకు నేర్పుమయా. గ్లోరీ గ్లోరీ గ్లోరీ, చప్పలు కొట్టాలి అందరూ. గ్లోరీ 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 టు గాడ్. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. మా రుణస్థులు మేము క్షమించిన ప్రకారము మా రుణములు క్షమించుము. మమ్మును శోధనలోనికి తేక దుష్టు నుండి కీడు నుండి మమ్మును తప్పించుము. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అంత అద్భుతమైన మాట. అన్ని 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 ఆశీర్వాదాలన్నీ ఆ మాటలోనే ఇమిడి ఉన్నాయి. ఆశీర్వాదాలు దీవెనలన్నీ ఆ ఒక్క మాట. ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత కూడా ఎవ్వరూ మర్చిపోకూడదు ఈ మాట. మళ్ళీ ఏ చిత్తమైతే నాకు గుర్తుంటే వచ్చేవారిని అడిగి నీ మాట చెప్పాలి. ఇంటి దగ్గరికి వెళ్ళి ఇదే ప్రార్థన చేయాలి. మీరు అర్థమవుతుందా? అడుగుడి మీకు ఇవ్వండి, వెదకడి మీ దొరుకుని, తడ్డి మీకు ఇవ్వండి ప్రభు చెప్పారు. అందుకే మనం దీన్ని ఏం చేయాలి? మనం దేవుని దగ్గర అడగాలి. నాకేది చెప్పినా మీకు నేను చెప్తా ఉంటాను, మీకు తెలియదు కాబట్టి. నాకే తెలియనప్పుడు మీకు ఎలా తెలుస్తుంది? హల్లెలూయా. బైబిల్లో ఉన్నవన్నీ అందరికీ తెలియవు. ప్రభు ఆయా సమయాల్లో మనకు తెలియజేస్తే తప్ప. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఈ పాటకు తగినట్లుగా ఈ వాక్యం కూడా చెప్పాలని ప్రేరేపణ కలిగింది. చెప్తుంటే మెసేజ్ ఇది కాదు. హల్లెలూయా. మీరందరూ కూడా ఆత్మ సంబంధమైన బిడ్డలుగా మార్చబడాలి, ఎదగాలి, దేవుని రాకడ కొరకు సిద్ధపడాలి.
వాక్యం ఈ రోజున ఏంటంటే సంఖ్యాకాండం 22వ అధ్యాయంలో అక్కడ ఒక జనం వచ్చిందట. ఒక జనము వారు భూతలానంతటి కూడా కప్పేశారట. దేవుడు తన ప్రజల్ని ఐగుప్తు దేశం నుండి కనాను దేశానికి నడిపించిన మార్గ మధ్యలో వారు ఎరుకోకు ఎదురుగా ఉన్న యోర్దాను తీరిన మోయాబు మైదానంలో దిగారు. ఇశ్రాయేలు ప్రజలందరూ వచ్చి లక్షల కొలది కోట్ల కొలది ప్రజలు ఉన్నారు. దావీదు మోషే గారు, ఆ యొక్క మిరియాము, ఈ యొక్క అహరోను గారు, ముగ్గురు కుటుంబంలో ఒకే కుటుంబంలో ఉండి సాగుకొచ్చారు. ముగ్గురు నాయకత్వంలో ఆయన మోషే, అహరోను, మిరియాముని కూడా ఎన్నుకున్నారండి. ఎంతమందిని ఎన్నుకున్నారండి? ఒకే కుటుంబంలో ముగ్గురు వచ్చారు. మోషే, అహరోను, మిరియాము. ఆ మాటలు మనకి బైబిల్లో కనబడతాయి అంటే కనబడతాయి. మీకా గ్రంథం 6వ అధ్యాయంలో వ్రాయబడింది 4, ఐగుప్తు దేశంలో నేను మిమ్మల్ని రప్పించి తిని, దాసగృహంలో మిమ్మల్ని విమోచించి తిని, మిమ్మును నడిపించుటకై మోషే, అహరోను, మిరియాములను పంపించి తిని. హలేలే హలేలే హలేలే. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. మిమ్మల్ని నడిపించటానికి, దేవునిలోనికి నడిపించడానికి, పరలోక రాజ్యానికి నడిపించడానికి తన సేవకుల్ని ముగ్గురు, మోషే, అహరోను, మిరియాము, ముగ్గురిని కూడా దేవుడు ఎన్నుకున్నాడు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. చూడండి, ఈ ప్రజలు మోయాబు మైదానంలో దిగారు. సిప్పోరు కుమారుడైనటువంటి బాలాకు అనే రాజు ఇశ్రాయేలు అమోనీయులకు చేసిందంతా చూచాడు. సిప్పోరు కొండ బాలాకు ఇశ్రాయేలు రాజు చూచి ఏం చేశాడంటే ఆ ప్రజలకి మిక్కిలి భయపడ్డారట. మోయాబీలందరూ విస్తారమైన జనం ఉన్నారు వీళ్ళని. వాళ్ళేమో మోయాబు మైదానంలో దిగితే వీళ్ళ దేశానికి రాకపోయినా కూడా వారి దారిలో మార్గ మధ్యలో వెళ్ళిపోతున్నారు. మేము మీ దారిలో గుండా, మీ ఊర్లో గుండా వెళ్తాం, మేము మీరు మాకు దారి ఇవ్వండి అని ముందుగానే వర్తమానం పంపించి అలా వెళ్తున్నారు వారి జర్నీలు, వారి ప్రయాణంలో. మేము నీళ్ళు తాగితే డబ్బులు ఇచ్చేసి కొనుక్కుంటాం, భోజనం చేస్తే డబ్బులు ఇచ్చి కొనుక్కుంటాం అని చెప్పి కొన్ని దేశాలకి చెప్పారు. అప్పట్లోనే ఉంది నీళ్ళు కొనుక్కోవడం, హల్లెలూయా, ఆహారం కొనుక్కోవడం అప్పట్లోనే ఉంది, మొదట్లోనే. అలా వెళ్తున్న సమయంలో మోయాబు మైదానంలో దిగారు. ఆ జనులాట విస్తారంగా ఉన్నందున మోయాబు రాజుకు చూచి మిక్కిలి భయపడిపోయాడట. మోయాబీలు ఇశ్రాయేలుకి జంకారట. అమ్మ బాబు, ఇంత జనం వచ్చేసారేంటి అని జంకినప్పుడు, ఎందుకంటే ఎర్ర సముద్రం 2 పాయలుగా చేసి తన ప్రజలకు దారిచ్చాడు. వెనకోసిన ఐగుప్తు సైన్యాన్ని అంతటిని కూడా ఎర్ర సముద్రంలో ముంచివేసి చంపివేశాడు. శత్రు సైన్యం తరుముతున్న సమయంలో మీరు మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు, మాకు మీరు బానిసలుగా ఉండాలి అని మళ్ళా బానిసలుగా తీసుకుని వెళ్ళిపోదామని ఫరో సైన్యం తరుముతున్న సమయంలో ఇవన్నీ విన్నాడు. ఈ యొక్క మోయాబు రాజు అనేటువంటి బాలాకు విని ముందుగానే వారికి జంకి జడిసి భయపడిపోయాడట. వారు వచ్చారు, ఈ మార్గాలు కూడా వెళ్తారు. మోయాబీలు మిద్యాని పెద్దలతో ఎద్దు బీటి పచ్చికను నాకి వేయినట్లుగా, ఎద్దు బీటి పచ్చికను నాకి వేయినట్లుగా ఈ ప్రజలు, ఈ జనసమూహం చుట్టూ, మన చుట్టూ ఉంది కదా, మన చుట్టూ ఉందంతా యావత్తు నాకి వేస్తారు వీళ్ళు. ఆ కాలమంది సిప్పోరు కుమారుడు బాలకు మోయాబు రాజు గొప్ప దైవజనుడు. ఆ దైవజనుడు ఏదంటే అది దేవుడు చేస్తూ ఉన్నాడు. ఎవరిని చంపాలా చంపేస్తున్నాడు, ఏ జనానికి ఏం చేయాలంటే అది చేస్తున్నాడు. ఆ దైవజనుడి ద్వారా దేవుడు చేస్తున్న కార్యాలని ఈ యొక్క అన్యరాజు బాలాకు విన్నాడు. బాలాకు విని ఆ దైవజనుడిని పిలిపిద్దామని చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. కాబట్టి అతడు బెయోరుకుమైన బిలామును పిలిచుటకు అతని జనులను దేశమందలి నది వద్దున్న పేతూరుకు దూతల చేత వర్తమానం పంపించాడు. చిత్తగించుము, ఒక జనం ఐగుప్తు నుండి వచ్చారు, వాళ్ళు ఇదిగో వారు భూతలమున కప్పి నా ఎదుటి దిగారు. అయితే నువ్వేం చేయాలంటే, కాబట్టి నువ్వు దయచేసి వచ్చి నా నిమిత్తం ఈ జనులని శపించాలి అని చెప్పి దైవజనుని పిలుస్తున్నాడు. ఆయన ఏదంటే అది దేవుడు చేస్తాడని ఇతరులకు తెలుసు. బాలాకు చెప్పిందంతా విన్నాడు బిలాము. విని వాళ్ళందరినీ కూడా మీరు ఇక్కడ ఉండండి,
అక్కడున్న పెద్దల్ని, దేశంలో పెద్దలందరినీ పంపించాడట దైవజన్ని తీసుకురమ్మని. మీరు ఇక్కడ ఉండండి, దేవుడు నాకు ఏం చెప్తాడో రాత్రికి ప్రార్థన చేసి నేను కనుక్కుంటాను దేవుడి దగ్గర అని అన్నాడు. అంటే అయితే వారిని హతము చేయాలని నేను బలం పొందుతానేమో. చూడండి, వాళ్ళు ఏం చేయలేదు ఇతనికి, ఏ అన్యాయమే చేయలేదు ఇతనికి, అయినా సరే వారిని నేను చంపేస్తాను అంటున్నాడు. చూసారు ఎంత అన్యాయమో. నువ్వు శపిస్తే శపించబడతారు కదా, దేవుడు వారికి తోడుగా ఉన్నాడు కదా, అప్పుడు నేను వారిని ఈజీగా చంపేస్తాను, అందుకే నువ్వు రా, నీకు నేను ఎన్ని ఇస్తానంటే నీకు చెప్పలేను అని చెప్పి కబురు పెట్టాడండి. అప్పుడు నేను ఈ దేశంలో వారిని తోలివేస్తాను, యాలేనగా నీవు దీవించేవాడు దీవింపబడిన నీవు. హలేలి హలేలి హలేలి. చూసారా, దైవజనుడికి దేవుడు వరం ఇచ్చాడు. దైవజనుడు ఎవరినైతే దీవిస్తాడో వారికి దీవెన కలుగుతుంది, ఎవరినైతే శపిస్తాడో వారికి శాపం కలుగుతుంది. అందుకని నువ్వు దీవించబడిన నువ్వు శపించేవాడు శపించబడిన నేను ఎరుగుదును. మోయాబు పెద్దలను, మిద్యాను పెద్దలను సోదె సొమ్ము చేత పట్టుకొని బిలాము వద్దకు వచ్చారట. బాలాకు మాటలను అతనితో చెప్పారు. అతడు వారితో ఈ రాత్రి ఇక్కడ ఉండండి అని చెప్పాడు. యెహోవా నాకు సెలవు ఇచ్చిందంతా నీకు చెప్తానని చెప్పాడు. అప్పుడు మోయాబు అధికారులు బిలాము వద్ద బస చేసిరి. హల్లెలూయా. బస చేశారట, అక్కడ రాత్రి స్టే అయ్యారు, అక్కడ ఉన్నారా రాత్రి. అప్పుడు ఏం జరిగిందంటే దేవుడు బిలాము వద్దకు వచ్చాడు. ఎప్పుడు యథాప్రకారంగా దేవుడు వచ్చాడు, మళ్ళీ బిలాము దగ్గరికి, దైవజన దగ్గరికి వచ్చాడు. నీ యొద్దనున్న ఈ మనుషులు ఎవరని అడుగుగా, సరే నీ యొద్ద ఉన్న దేవుడికి తెలిసి సమస్తం కూడా మళ్ళీ అడుగుతున్నాడు తినేం చెప్తాడని. నీ యొద్దనున్నారే ఈ మనుషులందరూ ఎవరు అని అడిగాడు దేవుడు. బిలాము దేవుని తిట్లను సిప్పోరు కుమారుడైన బాలాకను మోయాబు రాజు చిత్తగించుము, ఒక జనము ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చిను, వారు భూతాలను కప్పి ఉన్నారు, నీవు వచ్చి ఇప్పుడే నా నిమిత్తము వారిని శపించాలి, నా నిమిత్తము ఇప్పుడే వారిని శపించాలి నువ్వని పిలిచాడు. వారితో యుద్ధం చేసి వారిని త్రోలివేయుదునేమని వీరి చేత నాకు వర్తమానం పంపించాడు అని చెప్పాడు. అయితే అందుకు దేవుడు నీ వారితో వెళ్ళకూడదు. హలేలి 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 హలేలియా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. నీవు వారితో వెళ్ళకూడదు, ఆ ప్రజలను శపింపకూడదు, వారు ఆశీర్వదింపబడిన వారని బిలాముతో చెప్పాడు. హలేలి. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. నువ్వు వెళ్దాం అనుకుంటున్నావా, వారితో వెళ్ళకూడదు, వాళ్ళ అన్యజనులు, ఈ బిడ్డల్ని నువ్వు శపించకూడదు, వీళ్ళెవరు ఆశీర్వదించబడిన వారు, నువ్వు వారిని శపించకూడదు, శపించడానికి వీల్లేదు అని దేవుడు చెప్పాడండి. హల్లెలూయా. శపించకూడదు, ఆ అధికారులతో నువ్వు వెళ్ళొద్దు అనగానే మీరు మీ స్వదేశానికి వెళ్ళిపోండి, మీతో కూడా రావడానికి నాకు దేవుడు సెలవు ఇవ్వట్లేదు అని చెప్పేశాడు వాళ్ళతో తెల్లవారు. అలా అనగానే వీళ్ళు వెళ్ళిపోయి మరలా ఏం చేశారంటే బాలాకుతో రాజుతో చెప్పారు. బిలాము మాతో కూడా రానొలడు ఆయన అని చెప్పగానే 15వ వచనంలో అయినను బాలాకు మరీ వారికంటే బహు ఘనత వహించిన మరీ ఎక్కువ మందిని, వారికంటే మరి ఘనత వచ్చిన అధికారులందరినీ, చుట్టుపక్కల ఉన్న దేశస్తుల అధికారులందరినీ, మరీ ఎక్కువ మందిని దైవజనుని యొద్దకు మళ్ళా పంపించాడు. పంపగానే వారు బిలాము వద్దకు వచ్చి అతనితో నీవు దయచేసి నా వద్దకు వచ్చేటకు ఏమీ అడ్డం చెప్పొద్దు, మా వద్దకు రావడానికి అని చెప్తున్నారు. చెప్పగానే అయితే ఇతను ఏమన్నాడు, దేవుడు చెప్పాడు కదా నాకు దేవుడు సెలవట్లేదంటే, దేవుడు ఆస్వాదించబడిన వారంటే వీళ్ళు దేవుని బిడ్డలేమో నాకులాగే అని అనుకోవచ్చు కదా. అనుకోవట్లేదు ఈ దైవజనుడు. అనుకోకుండా మరలా మీరు ఇక్కడ ఉండండి, దేవుడు నాతో ఏం చెప్తాడు మళ్ళీ ఈ రాత్రి కూడా అడుగుతాను అంటున్నాడు. ఒక్కసారి చెప్పింది అర్థం కాలేదు అతనికి, ఆ దైవజనుడికి. కొంతమంది ఇలాగే ఉంటారండి, దేవుని బిడ్డలే శపించుకుంటారు.
ఆ శాపం వస్తుందా? అది రాదు. దేవుడు ఒప్పుకోడు. హల్లెలూయా. ఎవరి జ్ఞానాన్ని బట్టి వారు బోధిస్తారు, ఎవరి ఆలోచన బట్టి వారు ముందుకు వెళ్తారు. అది ఈజీగా తీసుకోకుండా అపవాది అలా గలిబిలి చేస్తుంది కొన్ని విషయాలు. హల్లెలూయా. అయితే సిప్పోరు కూడా బాలాకు పంపించాడు మమ్మల్ని అనగానే, అందుకు బిలాము బాలాకు తన ఇంటడి వెండి బంగారాలు నాకు ఇచ్చిన కొద్ది పనే కానీ గొప్ప పనే కానీ నా దేవుడు చెప్పింది నేను చేస్తాను అన్నాడు. అలా అన్న తర్వాత కూడా మీరు నా దగ్గర ఉండండి అనగానే, నేను బహు ఘనత కలుగ చేస్తాను, నీకు ఏమి అడ్డం చెప్పొద్దు, రా అని చెప్పారు. అయితే అందుకు బిలాము బాలాకు తన ఇంటి బంగారు ఇచ్చి నేను కొద్ది పని గొప్ప పని చేయను అని చెప్పినా కూడా, నా దేవుడు యెహోవా మాట నోటి మాట మేరనని చెప్పి కూడా, కాబట్టి మీరు దయచేసి ఈ రాత్రి ఇక్కడ ఉండండి అంటున్నాడు. మళ్ళా చూసారా, దేవునికి మా నోటి మాట మేరను అని చెప్పిన తర్వాత వెళ్ళిపోమన్నాను. ఇంకెప్పుడు రావద్దని వార్నింగ్ ఇచ్చి పంపించేయాలి. ఈ రాత్రి కూడా ఉండండి, దేవుడు ఏం చెప్తాడు మళ్ళా ఈ రాత్రి. నిన్న వద్దన్నాడు కదా, ఒకవేళ ఈరోజు వెళ్ళమంటాడేమో. చూడండి, ఇంటడి వెండి బంగారులు ఇస్తాను, ఘనతనిస్తాను అనగానే ఎంత ఆశపడిపోయాడు సరే దైవజనుడు. దేవుడితో అడుగుతున్నాడు. ఆ రాత్రి దేవుడు బిలాము దగ్గరికి మరలా వచ్చాడు. ఆ మనుషులను పిలవడానికి వచ్చారా మళ్ళీ? అయితే వెళ్ళు, నువ్వు లేచి వారితో వెళ్ళు, అయితే నేను నీతో చెప్పిన మాటే నువ్వు వాళ్ళతో చెప్పాలి, నేను నీతో ఏం చెప్తాను అదే చెప్పాలి, నువ్వు నీ ఇష్టానుసారం చెప్పడానికి వీల్లేదని ఉదయాన్నే లేచి తన గాడిదకి గంత కట్టి వెళ్తా ఉన్నాడు. అతడు వెళ్ళుచుండగా దేవుని కోపం అతని మీదకి రగులుకొని ఏం జరిగిందంటే, దేవుని యొక్క దూత విరోధంగా త్రోవలో నిలబడింది. అతడు తన గాడిదకి పోచుండగా అతని పనివారు ఇద్దరున్నారు అతనితో. అయితే యెహోవా దూత ఖడ్గము తీసి చేత పట్టుకుని త్రోవలో నిలిచింది. దేవుని దూత ఈ యొక్క బిలాముకి కనిపించట్లేదు, ఆ గాడిదకి కనబడిందండి. హల్లెలూయా. గాడిదకి కనబడింది దూత. దారిలో వెళ్ళట్లేదు ఆ గాడిద, పక్కకు తప్పుకుంటుంది. ఎదురుగా దూత ఉంది, ఖడ్గం పట్టుకుంది, చంపేస్తుందేమో అని చెప్పి పక్కకు తప్పుకుంటుంది గాడిద. అప్పట్లో గాడిదల వాహనాలు, అయితే ఇప్పట్లాగా వాహనాలు లేవు. యేసు ఇచ్చిన జ్ఞానం బట్టి దేవుని బిడ్డలు ఈ మధ్యలో కనిపెట్టారన్ని. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్, 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 ఆమేన్. అయితే గాడిద ఇటు తప్పుకుంటుంది, దేవుని దూత కనబడగానే మళ్ళా కొడుతున్నాడు దాన్ని. మళ్ళా దేవుని దూత మళ్ళా ఎదురుగా వచ్చేసరికి అటు తప్పుకుంటుంది, మళ్ళా కొడుతున్నాడు దాన్ని. ఈసారి ఇంకా పొలాల్లోకి వెళ్ళిపోయిందట, ద్రాక్ష తోటల్లోకి ఇరుకు సందులో వెళ్ళిపోయింది. అతడు మళ్ళా కొట్టాడండి. అది ఆ గాడిద కూలబడిపోయిందట. కూలబడిపోతే అప్పుడు పొలంలోనికి వెళ్ళిపోయి కూలబడిపోయింది. దూత ఇరుప్రక్కల గోడకు సందులేని దారిలో ఇరుకు దారిలో వెళ్ళిపోతుంది. ఆ గాడిదకట గోడ పెట్టి కాలు అదిమేసిందట గాడిద. ఎందుకు మరి ఎదురుగా వెళ్తే చంపేస్తుంది దేవుని దూత. దేవుని యొక్క మనోనేత్రాలు ఇక బిలాముకి మూసిపోయినాయండి. గాడిదకి తెలుస్తుంది యెహోవా దూత ముందుకు వెళ్ళకుండా కుడికి ఎడమల ప్రక్క దారి లేని ఇరుకు సందులో చోట్లో నిలబడింది. గాడిద యెహోవా దూతను చూసి బిలాముతో కూడా కింద కోలబడిపోయిందట. గాడిద కోలబడిపోయింది కింద దేవుని దూతను చూసి. కోలబడగానే బిలాముకి కోపం మండిపోయిందట. నేను అర్జెంటుగా వెళ్ళాలి, ఏంటి నువ్వేమి ఇలా కోలబడిపోయావని చేతి కర్రతో గాడిదని కొట్టాడట. అప్పుడు యెహోవా ఆ గాడిదకు వాక్కునిచ్చెను. హల్లెలూయా. గాడిద మాట్లాడిందండి దైవజనుని సరిచేయటానికి. దేవుడు దేని ద్వారా మాట్లాడించగలడు. దేవుడు ప్రతి జీవిని వాడుకోగలడు. ప్రతి జీవిని దేవుడు వాడుకోగలడు ఒక మనిషికి బుద్ధి చెప్పటానికి. చూడండి, ఈ గాడిద కూలబడిపోయింది, యెహోవా వాక్కునిచ్చాడట గాడిదకి. అది అందట నీవు నన్ను ముమ్మారు కొట్టిదివి, నిన్నేం చేశాను అని అడిగిందంట గాడిద. ఏమంది? నువ్వు నన్ను 3 సార్లు కొట్టావు,
నేను నిన్నేం చేశాను అని అడిగిందంట గాడిద. అయితే అతనికి ఇంకా గాడిద మాట్లాడడం ఏంటని తనకి ఇంకా మైండ్ సెట్ అవ్వలేదు. బిలాము, నా మీద నువ్వు తిరుగుబడ్డావు, నా చేత ఖడ్గముడిని చంపేసేవాడిని అన్నాడు. సరే, నువ్వు నా మీద తిరగబడ్డావు, నా చేతిలో ఖడ్గం లేదు కానీ లేకపోతే నేను చంపేసేవాడినే అని చెప్పాడు. నేను గాడిద, అందుకు గాడిద, నేను నీ దాని మొదలుకొని నేటి వరకు నీవు ఎక్కుచూ దిగుచూ వచ్చిన గాడిదని కదా, ఎప్పుడన్నా నీకు ఇలా చేశానా? లేదు, చేయలేదు అన్నాడు. ఏంటి గాడిద మాట్లాడుతున్నట్టు అని ఇంకా తనకి మైండ్ ఇది అవ్వలేదు. ఎంతసేపు అక్కడికి వెళ్ళిపోదాం, వాళ్ళు ఏం చేస్తారో, ఆ ఘనత పొందుకుందాం, దేవుడు ఏం చెప్తాడు అక్కడ వాళ్ళ కోసం అని రకరకాలుగా ఆలోచించుకుంటూ ఉన్నాడు. కానీ ఈ లోక మైండ్లో తను రాలేదు ఇంకా. అయితే అందుకు గాడిద, నీ దాన్ని అయ్యాను కదా, నేను ఎప్పుడు ఇలా చేశాను నీకు అంటే ఎప్పుడు చేయలేదు అని బిలాముతో అనగా అతడు లేదనేను. అంతలో యెహోవా బిలాము కన్నులు తెరిచెను. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్. బిలాము కన్నులు దేవుడు తెరిచాడట అంతలో. గనుక దూసిన ఖడ్గము చేత పట్టుకుని త్రోవలో నిల్చున్న యెహోవా దూతను అతడు చూచి, సాష్టాంగ నమస్కారం చేయగా, యెహోవా దూత, ఈ ముమ్మారు నీ గాడిద నీ వేల కొట్టిదివి, ఇదిగో నా ఎదుటి నీ నడత విపరీతమైనది కనుక నేను నీకు విరోధమే బయలుదేరి వచ్చాను. విపరీతంగా ఉంది నీ నడత. దేవుడు వద్దన్నప్పుడు మానేసుకోవాలి కదా. కొంతమంది ఏదన్నా వద్దన్నప్పుడు వాక్యుల ద్వారా చెప్తాడు, వాక్యంలో రాసి ఉంటుంది, మీరు అన్ని జనుల మార్గాల్లో వెళ్ళొద్దు, రకరకాలుగా రాసి ఉంటుంది. అవి వద్దన్నా చేస్తూ ఉంటారు. గాడిదకి మాట ఇచ్చిన దేవుడు పిల్లల ద్వారానో పెద్దవాళ్ళ ద్వారానో మాట్లాడతాడండి, కానీ గ్రహించుకోలేదు. అయితే ఈ గాడిద, నోరు లేని గాడిద మాట్లాడింది. దేవుడు దానికి మాట ఇచ్చాడట. చూడండి, బైబిల్లో ప్రతి జీవి కూడా దేవుని మాట విందండి. యోనా గారిని 3 రోజులు మింగింది కానీ జీర్ణం చేసుకోలేదు ఆ చేప. 3 రోజులు త్రిమింగలం కడుపులో 3 రోజులు ఉన్నాడు యోనా గారు. ఆ ఊరికి తీసుకెళ్ళి అక్కడ వామిటింగ్ చేసింది ఈ యొక్క చేప. అదేవిధంగా ఒక తరసెట్టిని పురుగు తొలిసేసింది. ఇంకా సింహాలు దానియేలుని భూమిలో పెట్టినప్పుడు నోరు మూసింది. అగ్ని, షడ్రక్ మేషక్ అబేద్నెగోలను అగ్ని ఏం చేయలేకపోయింది. ప్రతిది కూడా పంచభూతాలతో సహా ప్రతి జీవి దేవుని మాట విన్నది. కానీ మనిషే ఈరోజున దేవుని మాట వినకుండా తయారయ్యాడు. హల్లెలూయా. వినని వాళ్ళకే నష్టం, ఎవరి కర్మకు ఎవరి బాధ్యులు అంటారు కదా. అదేవిధంగా చూడండి, గాడిద నన్ను చూసి నువ్వెందుకు ఇలా చేస్తున్నావు అని అడిగింది, నోరు లేనిది, అయినా తెలుసుకోలేకపోయాడు. ఇదే విధంగా వీళ్ళు సంభాషించుకున్నారు. దేవుని కూడా తన కన్నులు తెరిచాడు. నాకు కనబడలేదయ్యా, నువ్వు త్రోవలో నువ్వు నిలబడింది నాకు కనిపించలేదు, నేను పాపం చేశాను అని చెప్పాడు. నువ్వు నాకు ఎదురుగా త్రోవలో నిలిచాడు, నాకు తెలిసింది కాదు, కాబట్టి ఈ పని నీ దృష్టికి చెడ్డదైతే నేను వెనుకకు వెళ్ళేదాన్ని యెహోవా. ఇప్పుడు అంటున్నాడు మళ్ళా, నీ దృష్టికి చెడ్డదైతే వెళ్తాను. వద్దనే ముందు ఫస్ట్ దేవుడు చెప్పాడు, వెళ్ళిపోతానని వెనక తిరిగి వెళ్ళట్లేదు. అప్పుడు కూడా నీ దృష్టికి చెడ్డదైతే అంటున్నాడు. మళ్ళా దేవునికి ఎదురు ప్రశ్నలు వేస్తున్నాడు. హల్లెలూయా. అయితే చెడ్డదైతే మరి వెళ్ళిపోతాను కానీ దేవుడు అన్నాడు, యెహోవా దూత, నీవు ఆ మనుషులతో కూడా వెళ్ళము, అయితే నేను నీతో ఏం చెప్తానో అదే చెప్పాలి అని చెప్పడం జరిగింది. అసలు నేను నిద్ర లేకుండా 20 రోజుల నుంచి నిద్ర లేదు. అసలు నాకు 20 రోజుల నుంచి నిద్ర లేకుండా అట్టాగే చూస్తా ఏమైపోయిందో, అసలు నా అయిపోయిందా, ఏంటి చనిపోతానా, నాది ఏంటి, అసలు ఏంటి అనుకుని భయపడిపోయి ఇక ఆపరేషన్ చేయాలంటే నేను వెళ్ళిపోయి బ్యాగ్, అసలు ఇంట్లో అన్నం కడతాను, పిల్లలను కూడా సరిగ్గా చూడలా, ఏమైపోద్దని ఇక మూట సరుకుని వెళ్ళిపోయి
డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళిపోయినాక మీరు రెడీ అయిపోయారా మణికి అంటే నన్ను మణికి అమ్మగారు ఫోన్ చేశాము. అమ్మగారు వద్దు వచ్చేయండి అందే. కాదమ్మా మేము రెడీ అయిపోయాము అన్న. కాదు ఇంకొకసారి చెప్పండి డాక్టర్ గారికి, దేవుడు నీకు కార్యం చేస్తాడు నమ్మకం అన్నాను. సరే అని డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాం. ఎక్స్రే తీసి ఆయన అయితే అరే నీ నువ్వు భయపడికి అసలు నువ్వు వెళ్ళగానే ఆపరేషన్ చేసేస్తారు అసలు ఏమి లేదు అని వెళ్ళమన్నా అమ్మగారికి ప్రార్థన చేయమని చెప్పాం. అమ్మగారు ప్రార్థన చేసినాక నెమ్మది వచ్చింది. ఆ డాక్టర్ గారు అవసరం లేదు మీరు ఇంటికి వెళ్ళిపోండి అన్న. దేవుడికి మంచి కలిగినారు. చూడండి లివర్ కింద గాల్ బ్లాడర్స్ కణితి ఉన్నాయని హాస్పిటల్లో జాయిన్ అయిపోయింది. చూసారా నాకేమో మీరు అప్పుడే చిన్న వయసులో అలాంటి ఆపరేషన్లు అవి చేసుకోవడం, ప్రార్థన చేస్తే దేవుడు సాయం చేస్తారు కదా. నాకు ఎందుకు చెప్పలేదు మీరు ఇప్పుడు చెప్పారు కదా ప్రార్థన చేస్తాను ఇంటికి వెళ్ళిపోండి, వద్దు నెల 2 నెలల తర్వాత వస్తామని ఏదో చెప్పేసి వాళ్ళకి వెళ్ళిపోయి డబ్బులు కట్టేసాం ఆపరేషన్ సిద్ధపడిపోయామన్నారు. అయినా సరే ప్రార్థన చేసే దేవుడి కుటుంబ టీవీలు ఎలాగా వద్దాం కానీ దేవుడు డాక్టర్లోనే ఉండి డాక్టర్ ఆయనకు అవసరం వద్దని చెప్పేలా చేశాడు. అంత సభలు థ్యాంక్ యూ లార్డ్ అంత గొప్ప నీకు ఆపరేషన్ పడక ప్రార్థన చేస్తాను దేవుడు సహాయం చేస్తాడు. నాకు చెప్పండి ఎందుకు వెళ్ళారు అసలు మీరు ప్రార్థన చేస్తారు కదా. మీరు ఈ రోజు ఎన్నో బాప్తిజం తీసుకున్నారు, దేవుళ్ళు బలంగా ఉన్నారు కదా, వస్తున్నారు కదా. గొప్ప ఉపవాస ప్రార్థన చేద్దాం. మీకు ఎందుకు నేను చేస్తాను కదా. మీరు కూడా ఒక పూటన ఉపవాసం ఉండండి, నేను ప్రార్థన చేస్తాను ఉపవాసం ఉండి. మీరు ఆపరేషన్ చేసుకోవచ్చు, చిన్న వయసు పనులు అవి చేయాలి కదా, పొలం పనులు అవి బరువులో ఎంత ఉండాలి కదా అని చెప్పాను. ప్రార్థన చేస్తాను వద్దు ఇంటికి వెళ్ళిపోయి ఏదైనా మందుల ద్వారా కొన్ని కలిగించాలని మందులన్న వాడతామని ఏదో చెప్పేసారని అంటే మందులు లేవన్నారు అన్నారు. ఏమైనా సరే వద్దు ప్రార్థన చేస్తాను దేవుడు సాయం చేస్తాడంటే ముందు ఇద్దామని లోపలికి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ వచ్చేసి మళ్ళీ వెళ్ళారంటారు. ఇలాగ దేవుడు ఏం చేశారు, డాక్టర్ ద్వారానే మీకు ఇంకా ఆపరేషన్ వద్దని చెప్పించారు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక.